హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై చేశానండి. గుత్తి వంకాయ ఫ్రైని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా చేస్తూ ఉంటారు, కానీ దీని రుచే వేరు. గుత్తి వంకాయ కర్రీ కానీ గుత్తి వంకాయ ఫ్రై కానీ నేను నా స్టైల్లో నేను చేసిన గుత్తి వంకాయ ఫ్రై అండి. ఇది టేస్ట్ మటుకు చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ఈ విధంగానే నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. దీనికి కాంబినేషన్గా రసము, టమాటా రసం కానీ చింతపండు రసం కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2 టీ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. నేను వంకాయలను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీరా వేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి, పక్కకు తీసి చల్లార్చాలి. దీంట్లోనే 2 టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నానండి. కడాయి కొంచెం వేడిగా ఉంది కాబట్టి వెంటనే మనకి చిటపటలాడుతూ ఉంటాయి. మూత పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేయండి, సరిపోతుంది. వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లార్చాలి. ఇప్పుడు దీంట్లోనే ఇలాచి 2, అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోవాలి. 4-5 లవంగాలు వేసుకోవాలి. మసాలా కొంచెం తక్కువనే వేసుకుంటేనే మంచిదండి. తర్వాత ఎండు కొబ్బరి కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి, వేడైతే సరిపోతుందండి. దీంట్లో వెల్లుల్లి 4-5 వరకు వేసుకోండి. ఇవి పెద్ద సైజు వెల్లుల్లి అండి, చిన్నవైతే 10 వరకు వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి, కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలు అలాగే ధనియా జీరా వేసుకొని ముందు పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్లో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మరి ముద్దలా అయిపోతుంది అనమాట. అందుకే ముందు పల్లీలు పౌడర్ చేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. అది కూడా పౌడర్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్న మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి ఎలాగో అల్లం వేసాం కాబట్టి కొంచెం ముద్దలా వచ్చింది, కానీ మెత్తగా చేసుకోకూడదండి. ఆ పౌడర్ని పక్కకు తీసి పెట్టిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తని పేస్ట్లా వద్దు. మామూలుగా గుత్తి వంకాయ కర్రీకి అయితే మెత్తని పేస్ట్లా చేసుకుంటాం, దీనికి అలా అవసరం లేదండి. ఒక కచ్చా పచ్చగా అయితే సరిపోతుంది. దీనికి కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కాకుండా చేత్తోనే మిక్స్ చేసుకుంటేనే మసాలాకు అంతా కారం అవన్నీ మంచిగా పడుతుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు చూడండి, నేను 250 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు మసాలా ఈ పొడి ఉంది కదండి, ఆ పొడి అంతా దాంట్లో స్టఫ్ చేసేయాలి. చూడండి, ఎప్పుడైనా కానీ మసాలాలు మనం స్టఫ్ చేస్తున్నప్పుడు ఆయిల్ వేసుకోకూడదు. ఆయిల్ వేసామంటే మసాలా అనేది దానికి పట్టదండి. అన్నీ ఆ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు వెలిగించి కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాక స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా పెట్టండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా. మిగతా కొంచెం మసాలా మిగిలితే ఆ మసాలా ముద్దను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా మటుకు చాలా తక్కువ వస్తుందండి బయటికి, ఎందుకంటే మనకు ఒక ముద్దలా ఉంది కాబట్టి బాగా లోపల మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నేను
చింతపండు రసం వేసాను. పులుపు అనేది మీరు ఏ విధంగా తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం మసాలా అంటుకొని ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వంకాయలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి. అది కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి ఈ పచ్చిమిర్చి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం రైస్ తినేటప్పుడు ఈ వంకాయ కర్రీ అలాగే రైస్ తింటున్నప్పుడు ఇవి నూనెలో బాగా మగ్గుతున్నాయి కాబట్టి పచ్చిమిర్చి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. అంతే, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిదండి. ఇది మీరు ఈసారి ట్రై చేయండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలో రసంతో గుత్తి వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.